వెల్కమ్ టు NHK బ్లాగ్స్. పంచ్ మంకీ స్టోరీ. అమ్మను వదిలేసింది బొమ్మనే అమ్మనుకుంటుంది. ఈ చిట్టి కోతి కథని తెలుసుకుందాం. జపాన్కు చెందిన పంచ్ అనే చిట్టి కోతి కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఏడిపిస్తోంది. తల్లి దూరం పెడితే ఓ బొమ్మలో తల్లిని చూసుకుంటోంది. జపాన్లోని ఇచికావా సిటీలో జూలో 2025న పంచ్ అనే జపనీస్ మకాకు కోతి జన్మించింది. పుట్టిన వెంటనే తల్లి దానిని వదిలేయడంతో అనాథగా మారిన పంచ్ చావు అంచుల్లోకి వెళ్ళింది. అయితే జూ సిబ్బంది వెంటనే స్పందించి దానిని దత్తత తీసుకున్నారు. కంటికి రెప్పలా కాపాడుతూ సొంత బిడ్డలా పాలు పట్టి పెంచి పెద్ద చేశారు. మనుషుల మధ్య పెరగడంతో పంచ్కు మనుషులంటే ఇష్టం ఏర్పడింది. పంచ్ కొంచెం పెరిగిన తర్వాత దానిని జూలో తిరిగి ఇతర కోతుల వద్దకు పంపాలని సిబ్బంది ప్రయత్నించారు. కానీ అక్కడ పంచ్కు ఎదురు దెబ్బ తగిలింది. ఇతర కోతులు దాన్ని తమ గుంపులోకి రానివ్వకుండా తిరస్కరించాయి. మనుషుల సంరక్షణలో పెరగడం వల్ల కోతులు సామాజిక ప్రవర్తనను పంచ్కు తెలిసిపోవడం, ఇతర కోతులు దాన్ని వెలివేయడం ఆ చిట్టి కోతి తీవ్రమైన ఒంటరితనాన్ని ఆందోళనలోనైంది. పంచ్ ఒంటరితనాన్ని గమనించిన జూ సిబ్బంది దానికి భద్రతా భావాన్ని కల్పించేందుకు ఒక పెద్ద ఒరాంగుటాన్ బొమ్మను అందించారు. ఆ బొమ్మనే దాని అమ్మ అయింది. స్నేహితురాలైన పంచ్ ఆ బొమ్మను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఎత్తుకొని వెళ్లడం, నిద్రలో దాన్ని హత్తుకోవటం, భయం వేస్తే దాని వెనుక దాక్కోవడం వంటి దృశ్యాలు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇతర కోతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ బొమ్మనే రక్షణ కవచంగా తీసుకువెళ్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు అంతా పంచ్ మంకీనే వైరల్ గా మారింది. హోల్డ్ ఆన్ పంచ్ అనే హ్యాష్ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆ చిట్టి కోతికి మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం పంచ్ మెల్లమెల్లగా ఇతర కోతులతో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తుందని జూ వర్గాలు చెబుతున్నాయి. ప్రేమ, భద్రత అనేవి ప్రతి జీవికి ఒక ప్రాణవాయు లాంటివి. ఇలాంటి ఒక బొమ్మ రూపంలో ఆ చిన్న చిట్టి కోతికి అందుతున్నందుకు చాలా గ్రేట్ కదండి. ఇలాంటి మరెన్నో స్టోరీస్ వినడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి కంటెంట్ నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.